వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ కిచెన్ కేక్స్. ఈ రోజు అయితే మా థర్డ్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ అనమాట. సో ఈరోజు స్పెషల్స్ మేము చేస్తాను, నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇట్స్ వెరీ 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 స్పెషల్ డే టు మీ. యాక్చువల్గా మా బర్త్డే కూడా ఇక్కడ లేను, నేను యానివర్సరీ ఉంటానో లేదో తెలియదు, నా బర్త్డే ఉంటానో లేదో తెలియదు. సో అది చాలా స్పెషల్ అనమాట. సో ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటాను. ఏమేమి స్పెషల్ చేస్తానో నేనైతే వీడియో షూట్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్నింగ్ టిఫిన్కి అయితే వడ, ఇడ్లీ అండ్ చట్నీ చేయబోతున్నాను ఈరోజు. సో ఎమ్మి అనమాట. మా బావ బయట అన్ని టిఫిన్స్ తింటారు కానీ ఇడ్లీ మాత్రం తినరు, ఆయనకి నచ్చవు బయట ఇడ్లీస్. సో నేను చేయమంటే బాగుంటాయి చెయ్యి అని అంటారు. సో ఇదొక్కటి ఆయన కోసం మాత్రం చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇప్పుడు చేస్తుంది పీనట్ చట్నీ, చాలా పీనట్స్ అనమాట. చట్నీ చాలా తింటారు, చాలా ఇష్టం ఆయనకి. చేయబోతున్నాను చిల్లీస్, గార్లిక్, కొరియాండర్ అండ్ సమ్ కొంచెం పుట్నాలు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. అంతే, ఇంత పుట్నాలు అనమాట. ఆయిల్లో వేసుకుంటాను నేను, క్రంచ్ క్రంచ్ అయిపోయింది మంచిగా. సో దట్స్ ఇట్. ఇప్పుడు గార్లిక్, చిల్లీస్, కొరియాండర్ ఇవన్నీ మక్కి మంచిగా అయితే అప్పటికి చట్నీ టేస్ట్ బాగుంటుంది. సో దట్స్ ఇట్. ఇదంతా కూల్ అయ్యేంత వరకు నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. వడలు ఇడ్లీ చేసేటప్పుడు యాక్చువల్గా వేడి తీస్తామంటే మచ్చికి బాబు తీయనియలేదు. సో దిస్ ఇస్ అన్నమాట నేను చేసింది. వడలు అనుకున్నా, కాకపోతే అవి బోండాలు అయిపోయినాయి. ఆ తర్వాత మా అన్నయ్య అయితే బయటికి వెళ్ళారని నా కోసం అయితే జ్యూస్ తెచ్చారనమాట. సో నేను ఇక్కడ జ్యూస్ తాగేస్తున్నాను. మచ్చికి బాబు అండ్ మా బావ 9 పడుకున్నారు ఇద్దరు. వాళ్ళు పడుకుంటా అంటే నేను మంచిగా ఫోన్ చూసుకుంటూ ఉంటే మా అన్నయ్య అయితే తెచ్చి ఇచ్చేసారు. ఫుడ్ నువ్వేం చేయకు, నేనే చేసేస్తా మధ్యాహ్నానికి అని అయితే అన్నారనమాట. సో మా అన్నయ్య చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకైతే ఫుడ్లో. అన్నీ నేనే చేయాలని ఏమి ఉండదు. మా ఇంట్లో మా బావ అండ్ మా అన్నయ్య చేస్తూ ఉంటారు. సో నేను తిని పెడతా ఉంటా వాళ్ళకి. అండ్ మా అన్నయ్య అయితే ఆయనకు తెలియదు మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ అని, కానీ స్పెషల్గా వాడు సర్ప్రైజ్ ఇచ్చిండు. చికెన్ అండ్ బగారా రైస్ చేసుకుందాం నీకోసం అనేసి అన్నాడు అనమాట. సో నేను ఫుల్ ఖుషి అయినాం అనమాట. నేనే అందాం అనుకున్నా ఇవి కావాలి అనేసి. సో వాడు నేను అనకముందే అన్నీ తెచ్చేసి చేసేసేసరికి చాలా మంచిగా అనిపించింది. అండ్ సారీ ఇది చికెన్ కాదు, మటన్. ఆ రోజు సండే. సో థమ్స్అప్, మటన్, బగారా రైస్ అండ్ కర్డ్ ఆ రోజు స్పెషల్ అనమాట. సో మధ్యాహ్నానికి అయితే అట్లా కానిచ్చేసాను. అండ్ ఈవినింగ్ కూడా ఇదే ఉండే, సో అదే తిన్నాము. అండ్ మధ్యలో ఇట్లా బోర్ కొడుతుంది కదా అనేసి అయితే మా చిక్కి బాబుని పిలిచిన. వాడు మంచిగా ఫోన్ చూసుకుంటూ ఉంటుండే. చిక్కి థమ్స్అప్ అనగానే ఉరుక్కుంటూ వచ్చిండు. ఇక వాడికి పోయింది అస్సలు వదలడు. చూడండి ఎంత ఖరాబ్ చేస్తాడో. బాటిల్ అంతా లేడు కానీ మా చిక్కి బాబుకి అయితే బాటిల్ కావాల్సి వస్తుంది. బాటిలే కావాలి, దువ్వి అని అంటాడు వాడు. చాలా ఫన్నీగా ఉంటుంది మా చిక్కి బాబుని. ఏం కావాలంటే నెమ్ కావాలంటే దువ్వి కావాలంట. ఇంకా మొత్తం నాకే కావాలన్నట్టు ఇక చేస్తాడు. ఇల్లు మొత్తం గందరగోళం. పోయకపోతే ఇక అంతే పని. వాడికి ఆనందమే కాదు థమ్స్అప్ చూస్తే. మరీ అంత తాగడు, బట్ ఇష్టం. చూడగానే ఈ గ్లాసులన్నీ 3-4 గ్లాసెస్ అంతా మొత్తం కిందనే పడేసిండు. అది నింపేస్తాం, కొంచెమే తాగుతాడు అండ్ కింద పడేస్తాడు. సో చిన్నపిల్లలు ఉంటే అంతే కదా, చాలా టైం పాస్ అవుతుంది చిక్కి బాబుతోనైతే. వాడు ఇంత అల్లరి చేసినా కూడా మంచిగా అనిపిస్తుంది మాకు. తినకున్నా కూడా వాడుతూ టైంపాస్ నాకు కావాలి. మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ అయితే తిడుతూ ఉంటారు, ఫస్ట్ తిను, ఊకే వాడుతూనే ఏంది లొల్లి అనేసి. అయితే మీరు తినండి, మీరు తింటున్నారు కదా అనేసి అంట నేను. ఇడ్చిగా చూడండి ఒకటి పడేసిండు, మళ్ళీ ఇంకొకటి నింపుకున్నాడు, అది కూడా పడేసిండు. అదే పని మీద ఉంటుండనేసి వాడికి ఫోన్ పెట్టేసి మేమైతే తింటాను. వాడికి కూడా తినిపించుకుంటా తింటున్నాను నేను. మటన్ కర్రీ సూపర్ ఉండే, మా అన్నయ్య చేసింది. వాడే చేసిండు బగారా రైస్ అండ్ కర్రీ. సో చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ నా కోసం మా అన్నయ్య చార్మినార్కి వెళ్తే ఇవి తీసుకొచ్చాడు. సడన్గా తీసిచ్చాడు. ఈవినింగ్కి నేను ఇట్లా బయటికి వెళ్దామని రెడీ అవుతాను, ఇది తెచ్చిచ్చాడు అనమాట. సో చాలా బాగున్నాయి
కదా క్యాప్చర్ చేసుకుందాం అన్నట్టయితే క్యాప్చర్ చేస్తున్నా. చాలా బాగా నచ్చినాయి నాకు. ఇదైతే చాలా బాగుంది అసలు. చాలా డేస్ కూడా ఉంటుంది. నా వీడియోస్లలో ముందు మీరు చూస్తూనే ఉంటారు. అండ్ ఇవైతే రెగ్యులర్గా వేసుకోనికి ఇంటి దగ్గర చాలా బాగుందన్నమాట. 3 సెట్స్ తెచ్చాడు. చాలా మంచిగా ఉన్నాయి. చాలా నచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ ఆఫ్టర్నూన్కి అయితే బయటికి వెళ్దాం, కూల్ కేక్ తినిపిస్తాను నీకు అనేసి అయితే మా హస్బెండ్ బయటికి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ మా చిక్కి బాబులు వాడికి అది కావాలంటే ఉండు అంతవరకు ఆ బిస్కెట్ ఒకటి చూడండి ఎంత మంచిగా వాడు ఏదైనా నచ్చితే ఇక దాని మీద కింద కొడతా ఉంటాడు. ఇంట్లో కూడా అంత ఏదైనా కావాలంటే ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్ళి అక్కడ ఏది ఉంటే అది చెప్తాడు, అది తీసి ఇచ్చేయాలన్నమాట. ఇక్కడైతే బిస్కెట్ ఇచ్చేసి మా బావ అయితే ఇంకేం కావాలో తీస్తే వస్తున్నాడు. మా చిక్కి బావ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ ఎవ్వరికి ఇయ్యడనమాట, వాడే తినేస్తాడు. వేరే వాళ్ళు పెడితేనే వాడికి నచ్చదు, మొత్తం వాడే తినేయాలి, లేకపోతే మనం తినేద్దామని వాడి భయం. సో వాడు మంచిగా ఎంజాయ్ చేస్తా అంటే నేనైతే క్యాప్చర్ చేసుకున్న వీడియో. అండ్ అది కాకుండా అక్కడేమో థమ్స్అప్లు అవి ఇవి కనిపిస్తే అన్నీ నాకే కావాలి అన్నట్టు మా చిక్కి బాబు అయితే అన్నీ చూస్తాడు. అండ్ నా కోసం అయితే 2 కూల్ కేక్స్ తెచ్చాడు మా బావ. అట్లా మా డే అయితే అట్లా ఏం చేసాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్కిచికి 76. థ్యాంక్ యూ అందరికీ నా వీడియోస్ చూస్తున్నందుకు.